మనకి ప్రభరాత్రి భోజనంలో మనమందరం కూడా సిద్ధ మనసు కలిగి అందులో పాలు పొందుదాం. అయితే మనకి ప్రభరాత్రి భోజనంలో మనం చేసేటప్పుడు దేవుడు ఒకటే కోరుకుంటున్నాడండి, ఏంటంటే పాపము లేని వారిగా అందులో మనం చేయాలన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. అంటే పాపము ప్రతి వారు కూడా క్రీస్తు యేసునందు బాప్టిస్మం పొందినటువంటి వారికి ఈ ప్రభరాత్రి భోజనం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పాటు చేయబడినటువంటి మనమందరం కూడా ఖచ్చితంగా మనము సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యత. అంటే సిద్ధపాటు అంటే మనకి 6 రోజుల సిద్ధపాటు కలిగి 7వ రోజు 6 రోజుల సిద్ధపాటు అనేది లేకుండా ఉండి 7వ రోజు చేసేది కాదు. ఈ 6 రోజులు కూడా మనకి ఎలా ఉండాలండి? సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యత. 6 రోజులు కూడా మనము పాపము లేని వారిగానే ఉండాలి. మరలా ఈ ఆదివారం మాత్రమే కాదు. అందుకే మనకి ఇక్కడ వాక్య భాగం మనం చూసినప్పుడు తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, మరి ముఖ్యంగా బాప్టిస్మం పొందినటువంటి మనము ఎలా ఉండాలని ఎదురు చూస్తున్నారంటండి? స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. అంటే స్వబుద్ధి, నీతి, భక్తి అనేది మనకి ప్రాముఖ్యత, అంటే చాలా ప్రాముఖ్యత. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉంటాడండి. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద జీవించినటువంటి దినాలలో ఒక రొట్టె తీసుకొని ఇది నా శరీరం అని ఆయన చేశాడు, చెప్పి పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒక ద్రాక్షరసం పాత్ర తీసుకొని ఇది కొత్త నిబంధన వలనైనటువంటి నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభు గారు చేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు చేతులతో చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మనకి ఏమి బోధిస్తుందో దేవుని వాక్యం అంటే, స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకేం చేస్తుందండి? మనము బ్రతకాలని బోధిస్తుంది. అంటే పాపానికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఈ ప్రభరాత్రి భోజనంలో మనం ఏం చేయగలగాలి? చేయవేయాలి. ఒకవేళ పాపం అనేది మనలో అలాగే ఉంచుకొని మరలా ఆ పాపాన్ని మరలా తెచ్చుకొని మన హృదయంలోకి అందులో చేయేస్తే మరి బహు కఠినమైనటువంటి శిక్ష ఉంటుందండి. మీరు ఇజ్రాయేల్ ప్రజలను ఆలోచించండి. పాలు తేనెలు ప్రపంచ దేశం ఇస్తానని చెప్పాడు దేవుడు, ఇస్తానని చెప్పాడు. ఈ పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పాపం చేశారు. పాపం చేసినటువంటి వాళ్ళందరిని కూడా దేవుడు విడిచిపెట్టాడా? బబులోను చెరకు అప్పగించాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ ఇజ్రాయిల్ అందరిని కూడా చెరకు తీసుకెళ్లిపోయాడు. కారణం పాపం. ఈరోజు మనం కూడా వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఆ పాపం అనేది మరలా మనం చేస్తే ఏమైపోతాం? దేవుడు మరలా మనల్ని ఎవరికి అప్పగిస్తాడు? అపవాదికి అప్పగించేస్తాడు. వీళ్ళు నా బిడ్డలు కాదని మనకు ముద్ర వేస్తాడు. అలాంటి ముద్రను మనం వేయించుకోకూడదండి. వీళ్ళు నా బిడ్డలు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, తన పాపాలు కడుక్కున్నటువంటి వారని మనల్ని దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మెచ్చుకోగలగాలి. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ ప్రభరాత్రి భోజనంలో చేస్తున్నటువంటి మనమందరం కూడా మనము నీతితోనూ స్వబుద్ధితోనూ భక్తితోనూ మనము బ్రతుకుతూ మన నీతిని మనం కాపాడుకుంటూ పాపము లేని వారిగా మనం అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.